ప్రజలు తాగునీళ్ల కోసం ఎదురు చూసే రోజులు పోయినోళ్ళ ఇంటింటికి నల్ల సౌలత్ చేస్తున్నాం. పోయిన సర్కార్ల కంటే మా సర్కార్లే మస్తు సౌలత్ చేస్తున్నాయని నీళ్ల కోసం అన్ని సర్కార్లు గొప్పగా చెప్తున్నాయి. నీళ్లు లేక ఎవరు గోసవడొద్దని మైకుల ముంగట పెద్ద పెద్ద స్పీచ్లు దంచుతున్నారు. కానీ మోక మీద మాత్రం కథ అలాగున్నదుల్లా. అటు వానలు పడక ఇటు సర్కార్లు కూడా సరిపోను కాకపోయినా కనీసం కుత్క దడుపుకునే నీళ్లు లేక కంబలపాడు జనాలు చూడుండ్రి ఏం చేసిండ్రో. అగో గట్టిగానే చేస్తున్నారు కదా ధర్నా. ఖాళీ బిందెలు తెచ్చి కదలకుంటేనే కూర్చున్నారు. కావాలే కావాలే మా నీళ్లు మాకు కావాలే, ఇయ్యాలే ఇయ్యాలే మా నీళ్లు మాకు ఇయ్యాలే, మేం నిరుపేదలం డబ్బు పెట్టి కొనలేం అనుకుంటా డిమాండ్ల స్లోగన్లు సుతం గట్టిగానే ఇస్తున్నారు. ఇలా కోపు చూస్తుంటే ఇప్పుడప్పుడే ఇడిచిపెట్టేటట్టు లేరు. కానీ ఆంధ్రా దిక్కు మార్కాపురం జిల్లా పొదలి మండలం కంబాలపాడికాడ 6 నెలల సుంది నల్ల నీళ్లు చక్కగా అత్తలేవట. మరి అధికారులను అడిగితే ఏమంటున్నారో గీ అన్న చెప్తాడట. ఎన్ని అర్జీలు ఇచ్చామో కమిషనర్ ఆఫీస్ కాడికి పోయినాము, ఏఈ వస్తాడు చూస్తాడు, దాన్ని పరిష్కారం చేయడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు 4 ఏ పచ్చారులు వచ్చిండో రావటానికి, కానీ ఒక్కడు కూడా పరిష్కారం చేయలేదు. మేము ట్యాంకర్ నీళ్లు మా సొంత డబ్బులు పెట్టి మేము దోలుచుకొని మేము వాడుకోవాల్సి వస్తుంది. మమ్మల్ని పడుచుకోవట్లేదు. కనీసం ట్యాంకర్ ఒక చోట తెచ్చుకోవాలా, ఇంజిన్ ఒక చోట తెచ్చుకోవాలా, డ్రైవర్ని మాట్లాడుకోవాలా, మేము ఏడ తిప్పలు పడాలా? ఏదన్నా మోటార్ చెడిపోతే 10 రోజులు పడుతుంది అది బాగా చేపియాలంటే. మేము తిరిగి తిరిగి మాకు తలనొప్పి లేస్తుంది. అప్పుడు మా సొంత డబ్బులు పెట్టుకొని మేము చేయించుకుంటున్నాం. దాన్ని మీరు అందరూ వాటర్కి సంబంధించిన అందరూ వచ్చి మా సమస్య పరిష్కారం చేసి మా బాధ్యత అందరూ తీర్చి వెళ్ళండి. గోస అంటే గోస కాదు కదా ఇల్లది. పక్క పొంటే నాగార్జున సాగర్ ఉన్న నీళ్ల సుక్క సుత్తం ఇలా ఊరికి అస్తలేదట. అధికారులకు చెప్పినా గోడకి చెప్పినట్టే అయితున్నదట. అస్తున్నారట, ఇంటున్నారట, పోతున్నారట. కానీ పైసా ఫాయిదా లేదట. చూడలేక కొందరు సొంత పైసలు పెట్టుకుని తెప్పించుకుంటున్నారట. కానీ సంపాదించేదంతా ఈ నీళ్లు తెప్పించుకునేందుకే అయితున్నదని రంది పడుతున్నారు. ఇక అధికారులు అక్కడ లీడర్లు పట్టించుకోకపోయేటాలకు ఆళ్ల నజర్ల పడే తీరుగా ఒంగోలు కర్నూలు హైవేకి అడ్డం తిరిగిండ్రు. ఇయ్యాల ఖాళీ బిందెలు తెచ్చి జంగు చేసిండ్రు. గంట సేపు కూసినటాలకు ఎక్కడి అక్కడనే ఆగినాయి. అటు కిలోమీటర్ ఇటు కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయి అచ్చిపోయే పబ్లిక్ మస్తు తిప్పల పడ్డారు. ఇక ఈ ముచ్చట పోలీసుల్లో ఎరకగానే రానే వచ్చిండ్రు. తిప్పల తీర్చి ఆలోచన ఎత్తమని హామీ ఇయ్యంగానే ఊరోళ్ళు పక్కకు జరిగిండ్రు. సీఎం చంద్రబాబు సార్ కండ్ల పడితే హైదరాబాద్ కు ఐటీ తెచ్చినంత అలకగా ఈ ఊరోళ్లకు నీళ్లు ఇస్తాడు కావచ్చు. కానీ సారు చూడనట్టున్నాడు. బాబు సారు పక్క పొంటుండే పెద్ద సాలరు జరంతా ఇలా తిప్పలు చూసేటట్టు చెయ్యిండ్రని అనుకోవచ్చిండ్రు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్న జనాలు.